ఈడే మావా నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు ఈడే. మళ్ళీ ఏమైందిరా అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా షేక్ అయిపోతున్నావు? ఆ రోజు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని. ఒరే నీకెందుకురా, నేను రేపు ఈవినింగ్ 4 o'clock అక్కడికి వచ్చేస్తాను. నీ బ్లూ ఫిలిం అదిరిపోవాలి, అలా యాక్ట్ చేస్తాను. అరే మంచి ఫిగర్ కావాలి, మర్చిపోకు. ఓకే, మంచి నీగ్రో ఫిగర్ సెట్ చేశాను. రేపు సాయంత్రం 4 గంటలకు నువ్వు మర్చిపోకు. ఓకే సూపర్ సూపర్. అన్నయ్య రంజిత్, అన్నయ్య. ఏంటి వినోద్ బాబు? అరే అన్నయ్య, నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. ఆ బాధలన్నీ పోగొట్టి నా వల్ల నీకేదైనా ఉపయోగం జరగాలని నీ జాబ్ గురించి పెద్ద మనిషితో మాట్లాడాను రా. వాళ్ళు డెఫినెట్ గా నీకు జాబ్ ఇస్తామని చెప్పేశారు. ఒరే తమ్ముడు, నిజంగానా? నిజంగారా. నువ్వు రేపు 4 o'clock కి రణధీర్ అపార్ట్మెంట్స్ లో కేఆర్ అడ్వర్టైజర్స్ కి వెళ్ళు. వాళ్ళు ఏం అడిగినా ఏమీ మాట్లాడకుండా ఓకేను, నీ జాబ్ శాంక్షన్. ఫైల్ ఎక్కడ పెట్టండి సార్? జాబ్ కన్ఫర్మ్ మీకే. థ్యాంక్ యూ సార్. ముందు ఫైల్ ఎక్కడ పెట్టండి. బట్టలు ఇప్పండి. బట్టలు ఎందుకు ఇవ్వాలి సార్? జాబు. ఓకే ఓకే సార్. ఈ కంపెనీలో బాడీ ఫిట్నెస్ చూసుకుని జాబ్ ఇస్తారేమో. పీటర్ సార్, ఇంజెక్షన్ పట్టరా. రెడీ సార్. ఇంజెక్షన్? జాబు. ఓకే సార్, రెడీ రెడీ. పడవండి. అయ్యో థ్యాంక్ యూ. అమ్మా, జాబ్ నాకే కదా సార్? 100% కన్ఫర్మ్. ఆ రూమ్ లోకి వెళ్ళు, అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ. ఎక్కడ ఆ రూమ్. థ్యాంక్ యూ. అలాగే. అమ్మా వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. నేను ఇప్పుడు చాలా మారిపోయానన్నయ్య. నేను ఇప్పుడు A to Z పికప్ పాయింట్ ఓనర్ని. A to Z వినోద్ కుమార్ అంటే సిటీ మొత్తం ఫేమస్. నీకు దండం పెడతానరా. నీ వల్ల ఇప్పటికే చాలా సార్లు నా పెళ్ళంతో దెబ్బలు తిన్నారు, మా ఆఫీసర్తో చీవట్లు తిన్నారు. నాకున్న పేరు మొత్తం మటాష్ అయిందిరా. ఈ ఊరు ఉదయం వెళ్ళిపోతాను, ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఫాలో చేయకురా, నీకు దండం పెడతానరా. వస్తానరా. అన్నయ్య బాగుండాలి. ఎందుకు వచ్చావు? మా వాడు నిన్ను 24 గంటలు ప్రేమించి నీకోసం అన్న నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేసి శాంతి 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 అంటూ ప్రతి క్షణం నీ పేరే జపిస్తూ చచ్చిపోయాడు. శాంతి చచ్చిపోయాడు అని చావు వార్త మోసుకొచ్చాను అనుకున్నావా? లేదు, మా వాడు చావు చివరి అంచుల దాకా వెళ్ళి మళ్ళీ బతికాడు. నీలాంటి హృదయం లేని దాన్ని, ప్రేమంటే అర్థం తెలియని దాన్ని ప్రేమించడం వేస్ట్ అని నేనన్న మాటలనుకున్నావా? కాదు, మా వాడన్న మాటలివి. ఏంటి నమ్మకం కుదరటం లేదా? ఇదిగో చూడు, ఇప్పుడే మా వాడి పెళ్లి. నీకంటే అందమైన దాన్ని, ఆస్తి ఉన్న దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. బాబాయ్ తాల్తీ తొందరగా శాంతి వచ్చావా అమ్మా? ఇప్పుడు వచ్చావా అమ్మా? జస్ట్ 1 second లేట్ మార్చేసింది నీ ఫేట్. యు ఆర్ టూ లేట్. నీకు మా వాడి మీద ప్రేమ లేదనుకుని పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇంత దూరం కష్టపడి మా వాడి కోసం వచ్చావంటే మా వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. కానీ 3 ముళ్ళు వేసాక వచ్చావు తల్లి. కొబ్బరి లౌస్ లాంటి కుర్రోడిని కోల్పోయావమ్మా 1 సెకండ్లో. నిజమమ్మా? నువ్వు కోరుకున్న వాడిని కొట్టేసిందమ్మా అదృష్టవంతురాలు. చూడమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వారు నా ప్రాణానికి ప్రాణం. వారు లేకపోతే నేను చచ్చిపోతానని అని ఆవిడ కాళ్ళ మీద పడి వేడుకో.
కట్టిన తాళి తీసేసి మా వాణ్ణి నీకు సొంతం చేస్తుంది. ఆవిడ గొప్ప త్యాగశీలమ్మా. వెళ్ళమ్మా, 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 వెళ్ళమ్మా. నేనెందుకు దాన్ని బ్రతిమలాడాలి? శ్రీ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నా, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. శ్రీ నాకే సొంతం. అతన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఒక్కదానికే ఉంది. ఏంట ఇంకా కూర్చొని చూస్తున్నా? నీ మెళ్ళ మంగళసూత్రం నిన్ను నాది గుంటూరు చైన్ బ్యాచ్. చైన్ పుట్టుకుంటానంటే మెయిన్ జారుద్ది. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? మీ పెళ్లి డ్రామా నాకు తెలిసిపోయిందనా? మీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఒకసారి అటు చూడండి. చూడు, జీవితంలో నటించు, కానీ నటనే జీవితంగా బ్రతకు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసి ట్రాప్ చేయాలి, చీట్ చేయాలి అని మాత్రం చూడకు. కొందరిని కొన్నిసార్లు కొన్ని వేళల్లో మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్నిసార్లు అన్ని వేళల్లో మోసం చేయలేరు. సీరియస్ గా చెవులో చెప్పింది అసలు ఏం చెప్పింది? అదేంది బాబాయ్, మన ప్లాన్ అట్టమటాష్ అయిపోయింది. అది మామూలు పిల్ల కాదు, మార్కాపురం పలక. దాని గురించి ఆలోచించడం వేస్ట్. అది మన దారిలోకి రావడం కల్లా దాని గురించి మర్చిపో. అది మన దారిలోకి రాకపోతే నేనే దాని దారిలోకి వెళతా. దీంతో డ్రామాలన్నీ వేస్ట్. ఇక మీద జరిగేవన్నీ రియల్. అది నా కాళ్ల మీద పడి నా మెళ్ళో తాళికట్టు అని అడుక్కునేలా చేస్తా.
నన్ను సేవ్ చేస్తే నేను వదిలేస్తానుకున్నావా? నిన్ను రేప్ చేసే తీరుతాను. మనిషివి కాదురా, మనిషివి కాదు, మృగానివిరా, మృగానివి. నేను నీ ప్రాణాలు కాపాడాను, కానీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నిన్ను చూశాక నీ జీవితంలో ఏదో ఘోరమైన సంఘటన జరిగి ఉంటుంది, అందుకే ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నా అనుకున్నాను. కానీ నా అంచనా తప్పు. Criminals are not born, they are made. But you are born criminal, born criminal. నీ గుండెల్లో ప్రేమ పుట్టించాలనే ఇన్నాళ్ళు నేను ఈ గేమ్స్ అన్ని ఆడాను. నువ్వు ఆడే డ్రామాలన్నిటికీ టిట్ ఫర్ టాట్ గా నేను కూడా కౌంటర్ డ్రామాలు ఆడాను. కానీ నీలో ప్రేమ అనే అమృతానికి బదులు ద్వేషం, క్రోధం, పగ, ప్రతీకారం ఎందుకు పుట్టింది? ఎదుటి వాడు ప్రేమించాలి అంటే ముందు నీకు ప్రేమించే హృదయం ఉండాలి. ప్రేమ అనేది ఊపిరి లాంటిది, దాన్ని తీసుకోవాలి, తిరిగి ఇవ్వాలి, అప్పుడే ప్రేమ బతుకుతుంది. నువ్వు అమ్మాయిలతో ఐ లవ్ యూ అని అబద్ధాలు చెప్పేవాడివి, కానీ నీకు తెలుసా దాని అర్థం ఏంటో? ఆకలి వేసిన వాడికి అన్నం విలువ తెలుస్తుంది, ప్రేమించిన వాడికి ప్రేయసి విలువ తెలుస్తుంది. నీకు ప్రేమ అనే ఆకలి లేదు, ఇక నీకు ప్రేమ గురించే తెలుస్తుంది. నీకు కావాల్సింది అవసరానికి ఒక ఆడది. ఆవేశంలో నువ్వు నన్ను నాశనం చేయాలని వస్తే నేను నీ నుంచి తప్పించుకుని పరిగెత్తాను, అయినా నేను నీ ప్రాణాలు కాపాడాను. దానికి ఫలితంగా మళ్ళీ నువ్వు నన్ను రేప్ చేయడానికి ప్రయత్నించావు. నీకు అసలు మానవత్వం లేదా? ఆడదాన్ని చూస్తేనే వెంటపడే నీలాంటి వాళ్ళకి తల్లికి చెల్లికి ప్రియురాలికి తేడా ఎలా తెలుస్తుంది? నా దృష్టిలో నువ్వు ఒక పిచ్చివాడివి. పిచ్చివాళ్ళు ఏ తప్పు చేసినా శిక్ష ఉండదు. నీలాంటి మన పిచ్చివాడు ఏ చేసిన లెక్కలోకి రాదు. కమాన్ రేప్ చెయ్యి.